పాకెట్ మనీ ఇవ్వడమే కాదు, సో అది ఎలా ఖర్చు పెట్టుకోవాలో కూడా పిల్లలకి తెలిసేలాగా చేయాలి. మోనిష్కి అప్పుడప్పుడు స్కూల్లో ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కొంచెం మనీ ఇచ్చేవాళ్ళము. సో అది జాగ్రత్తగా బ్యాగ్లోనే పెట్టుకునేవాడు. బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా కొనుక్కొని తిన్నాడు, మిగిలిన డబ్బులు మాత్రం మేము అడగలేదు, మళ్ళీ బ్యాగ్లోనే పెట్టుకున్నాడు. సో మొత్తం 120 స్లోటీ అయితే ఉంది. సో మనీషాకు ఏదైనా కొనివ్వు స్కూల్లో అని చెప్పాను. సో అక్కడ ఆల్రెడీ క్రాఫ్ట్ ఐటమ్స్ పెట్టున్నారు కదా, సో అక్కడ 20 స్లోటీకి ఏదైనా తీసుకోమంటే మనీషానే చూజ్ చేసుకుంది. అన్నయ్య ఒక టాయ్ కొనిచ్చాడనే ఫీలింగ్ మనీషాలో ఏర్పడుతుంది. అండ్ పెద్దయ్యకు కూడా ఇలాగే బాండింగ్ కంటిన్యూ అవుతుంది. తీసుకున్న బొమ్మను అక్కడే ఓపెన్ చేసి చూసుకుంటుంది, కలర్ బాగుందా లేదా, లేకుంటే ఇంకొకటి కొనుక్కోవాలా అని చెప్పేసి అక్కడే చెక్ చేసుకుంటుంది. టీచర్స్ అయితే చాలా బాగా క్రియేట్ చేశారు. అండ్ ఈ మనీ కూడా ఒక గుడ్ కాజ్ కోసమే యూజ్ చేస్తారు కాబట్టి పర్చేజ్ చేశాను. అండ్ స్కూల్ నుండి ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ బేకరీకి అయితే వచ్చాము. సో పిరోగీస్ కావాలని అడిగారు, బట్ అక్కడ ఓవెన్ వర్క్ చేయట్లేదంట. ఇంటికి వెళ్ళి తినే ఓపిక లేదు, ఇక్కడే తింటాం మమ్మీ అన్నారు. సో ఇంకా అందుకే ఇంకా చాక్లెట్ కేక్స్ అయితే ఇద్దరికి ఇప్పించాను. ఈ కేక్స్ కూడా మోనిష్కి బాగా ఎక్కువ ఇష్టము. మనీషాకి ఫ్రూట్స్ బాగా తింటుంది. సో ఇక్కడ చూడండి, కేక్ పైన క్రీమ్ ఉంది కదా, అది మొత్తం ఒకేసారి నోట్లో పెట్టేసుకుంది. సో క్రీమ్ ఎక్కువ తినడం వల్ల ఆ కేక్ సరిగ్గా తినలేకపోయింది, ఇంకా అట్లే వదిలేసింది. సో నాకు తెలుసు ఎట్లయినా మిగిలిస్తుందని, సో అందుకే నేను కూడా ఏం కొనుక్కోకుండా అట్లే ఉన్నాను. ఎలాగో వాళ్ళు మిగిలిస్తారు కదా, అవి తినేద్దాంలే అని. సో మనీష్ అది మిగిలిచింది, ఇంకా నేను మోనిష్ ఇద్దరం కలిసి షేర్ చేసుకొని అక్కడే తినేసాము. అండ్ ఈ బేకరీలో ఈ స్నాక్స్ అవన్నీ చాలా బాగుంటాయి. నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను. యాక్చువల్గా చాక్లెట్ కుకీస్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ ఈ చాక్లెట్ కేక్ మోనిష్కి బాగా ఇష్టము. సో అందుకే ఎప్పుడైనా ఇంకా తినాలి అనుకుంటే ఈ చాక్లెట్ కేకే తింటాడు, లేదంటే నేను కుకీస్ ఎక్కువ తీసుకుంటాను. ఇక్కడ ఎక్కువగా సెల్ఫ్ సర్వీసే ఉంటుంది. ఇంకా మనీషా తీసుకెళ్ళి ఆ డస్ట్బిన్లో వేసి ఆ ట్రే అక్కడ పెట్టేసి వచ్చింది. ట్రామ్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు సడన్ గా స్ట్రైక్ అయిందంటే, మనీషా ఇందాక బొమ్మ కొనుక్కుంది కదా స్కూల్లో, అది చేత్తోనే పట్టుకొని వచ్చింది. సో ఇందాక ఆ బేకరీలో తినేటప్పుడు టేబుల్ మీద పెట్టింది, మర్చిపోయి ఇంకా బయటకైతే వచ్చేసాము. తర్వాత నాకు ఎందుకో గుర్తొచ్చి నేను అడిగితే అప్పుడు ఇంకా గబగబా పరిగెత్తుకుంటా వెళ్ళి ఇంకా టేబుల్ మీదే ఉన్నిందంట. సో మళ్ళీ తీసుకొచ్చారు. ఈ రోజు ఇద్దరు కొత్త షూస్ వేసుకొని వచ్చారు. సో యాక్చువల్ గా తెచ్చిన రోజే వేసుకోవాలనుకున్నారు. ఆ రోజు బాగా వర్షం పడుతుంది కదా, వర్షంలో తడిచిపోతే పాడైపోతాయి అని చెప్పేసి వద్దని చెప్పాను నేనే. అండ్ ఈ రోజు ఇంకా వెదర్ బాగుంది కదా అని ఈ రోజు అయితే వేసుకున్నారు. యాక్చువల్ గా ఇద్దరు ఒకే కలర్ ఒకే మోడల్ లో తీసుకున్నారు. సో ఈ రోజు స్కూల్లోనే ఎక్స్ట్రా పోలీస్ క్లాస్ ఫినిష్ అయిపోయింది. సో ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్ అయితే లేదనమాట. సో మనీషా కేక్ సరిగ్గా తినలేదు కదా, ఏదైనా ఫ్రూట్స్ తిను కిందికి తీసుకెళ్తాను అని చెప్పాను. సో అందుకే ఇంకా బనానా అయితే తింటుంది. ఫ్రూట్స్ అయితే ఎన్నైనా ఇష్టంగా తింటుంది. ఎండ్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ రోజు 15-16 డిగ్రీస్ కి అయితే వెళ్ళింది. జనరల్ గా ఇప్పుడు పగలు ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ 9 PM వరకు కూడా మంచి వెళ్తూ ఉంటుంది. అండ్ సన్సెట్ వచ్చేసి 7 PM కి అవుతుంది. సో దగ్గరలో ఇక్కడ ఎక్కడ పార్కులు లేవు. సో అందుకే అపార్ట్మెంట్ బయటికి తీసుకొస్తాను, అక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. ఇటువైపు ఇంకా వెహికల్స్ కూడా రావన్నమాట. సో పిల్లలు చాలా మంది ఉంటారు, బట్ పోలీస్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో అమ్మాయిలకి ఈ చెట్లు పూలు కనిపిస్తే అస్సలు ఆగరు కదా. సో మనీషా కూడా అంతే. ఇక్కడ చెట్టుకి చూడండి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇండియాలో ఏంటి సాయంత్రం అయిందంటే మల్లెపూలు అండ్ కనకంబరాలు అవన్నీ తెంపి అల్లుకొని చల్లో పెట్టుకునే వాళ్ళము.
పువ్వులు తెంపామంటే తల్లో పెట్టుకోకుండా అస్సలు ఊరుకుంటాం కదా. సో మనీషాకైతే స్లైడ్తో ఒక పువ్వునైతే తల్లో పెట్టాను. అండ్ అక్కడ చేతికి అందిన వరకు కొన్ని పూలైతే కోసి అన్ని తెచ్చి నా పాకెట్లో అయితే పెడుతుంది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడుకోవాలంట. సో నా తల్లో పెట్టుకోవడానికి స్లైడ్ లేదని చెప్పేసి చెవులో పెడుతుంది పూలు తెచ్చి. మోనిష్ చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు గులాబ్ జామ్ చేయమని చెప్పి. సో అందుకే ఇంకా ఫ్రెష్ అయ్యి గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ గులాబ్ జాములు కూడా అన్ని ఒక షేప్ లో చేయలేదు, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ లో వచ్చాయి. గులాబ్ జాములు పగలకుండా చాలా నీట్ గా వచ్చాయని కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఆలోపే ట్విస్ట్ అయితే వచ్చింది. సో ఆ చక్కెర పాకం సరిగ్గా రాలేదు. సో ఆ గులాబ్ జాములు లోపల వేయగానే మొత్తం పీల్ చేసుకొని గులాబ్ జాములు కాస్త గులకర్రల్లాగా తయారయ్యాయి. అఫ్ కోర్స్ టేస్ట్ మాత్రం బాగానే ఉంది. మోనిష్కి ఇష్టమైన వంట ఏదైనా చేస్తున్నప్పుడు కిచెన్ చుట్టే తిరుగుతూ ఉంటాడు. సో ఎప్పుడెప్పుడు అయిపోతుందో తిందామని చెప్పేసి, సో చేస్తుంటేనే తొందరగా కావాలి అని చెప్పేసి ఒక బౌల్లో వేసుకొని అక్కడే టేస్ట్ చేసి చూస్తున్నాడు. వేడిగా ఉంది, కాసేపు ఆగమన్నా ఆగలేదు. ఉఫ్ అనుకొని నోట్లో పెట్టేసుకున్నాడు. స్వీట్ అన్న చికెన్ అన్న కానీ బాగా ఇష్టము. సో అది నేను ఎలా చేసినా కానీ ఇష్టంగా తింటాడు. చూడండి ఎలా ఎగురుతున్నాడో. ఈ చిన్న చిన్న సంతోషం కోసమే పిల్లల కోసం ఏదో ఒకటి చేసి పెట్టాలనిపిస్తుంటుంది మనకు కూడా. సో ఇందాక మోనిష్తో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ గులాబ్ జామ్ మాడిపోయింది, నల్లగా అయిపోయింది. సమ్మర్ బాగా స్టార్ట్ అయిపోయింది కదా. సో పిల్లలు బాగా కూల్ డ్రింక్స్ అవి తాగడానికి ఇష్టపడుతూ ఉన్నారు. సో డ్రింక్స్ తాగితే ఏమొస్తుంది, జ్యూస్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి జ్యూసర్ అయితే పర్చేజ్ చేశాను. సో నేను మామూలుగా లోకల్ స్టోర్స్లో చాలా జ్యూసర్స్ అయితే చూశాను. నాకు కొంచెం ప్రైస్ ఎక్కువగా అనిపించింది. అండ్ ఆన్లైన్లో ఎంపిక్లో చూసినప్పుడు నాకు ప్రైస్ రీజనబుల్గా ఉంది. అండ్ అలాగే రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. అందుకే ఇంకా ఆర్డర్ పెట్టాను. సో ఆర్డర్ పెట్టిన 2 డేస్కి నాకు డెలివరీ అయితే వచ్చింది ప్రోడక్ట్. ప్రైస్ వచ్చేసి 100 లోటి చార్జ్ చేశారు. సో ఉన్న వాటిలో ఇదే నాకు కొంచెం బెస్ట్ అండ్ చీప్ అనిపించింది. సో రివ్యూస్ కూడా బాగున్నాయి కదా అని చెప్పేసి పర్చేజ్ చేశాను. మా వారికి తెలియకుండా ఈ జ్యూసర్ అయితే పర్చేజ్ చేశాను. ఎందుకంటే ఆయన అయితే బ్రాండెడే తీసుకో, కొంచెం ప్రైస్ ఎక్కువైనా అంటాడు. కానీ నాకు ఎందుకో కిచెన్ ఐటమ్స్ మీద అంతకు ఎక్కువ పెట్టాలనిపించదు మనీ. సో అందుకే కొంచెం తక్కువ ప్రైస్ అయినా తీసుకున్నాను. బట్ ఇది చూడడానికి చాలా చిన్నగా ఉంది. మరి వర్క్ చేస్తుందో లేదో కానీ చూడడానికి మాత్రం క్వాలిటీ బాగానే ఉంది. నా ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి జ్యూసరే నన్ను బాగా సేవ్ చేసింది. కనీసం రోజుకి 2-3 సార్లైనా జ్యూస్ తాగేదాన్ని. ఆ తర్వాత ఇప్పుడు పిల్లల కోసం తీసుకున్నాను. జ్యూసర్ అయితే బాగానే ఉంది, కానీ అక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నట్టుగా నాకు ఒకటి అంటే కంటైనర్ మిస్ అయిందని అనిపిస్తుంది. జ్యూస్ మనకి వేసుకోవడానికి ఒక కంటైనర్ ఇచ్చారు. సో ఆ కంటైనర్ కనిపించట్లేదని మొత్తం చెక్ చేసి చూస్తున్నాను. బాక్స్ అంతా ఓపెన్ చేసినా కానీ ఇదే ఉంది. అది ఎక్కడ ఉంది, మిస్ అయిందేమో అని అనుకున్నాను. తీరా ఓపెన్ చేసి చూస్తే డస్ట్ వెళ్తుంది కదా. సో ఆ కంటైనర్ లోనే ఇది లోపల పెట్టున్నారనమాట. పిక్చర్ లో చూపించినట్లు ఏదో మిస్ అయింది అని అనుకున్నాను, కానీ అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇది అసెంబుల్ చేయటం అదంతా కూడా నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈజీగానే ఉంది. సో అదండి వాల్టీ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.